ఇండియా మరియు పాకిస్తాన్ యుద్ధం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ యుద్ధం స్వతంత్రం వచ్చిన రోజు నుంచే మొదలైందని. అవును, 1947 ఆగస్టు 15న మనం జెండా ఎగురవేసుకుంటున్న సమయంలోనే కాశ్మీర్లో ఈ యుద్ధానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధాల్లో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ కోసం జరిగిన పోరాటం ప్రపంచాన్ని ఎన్నోసార్లు యుద్ధం అంతల వరకు తీసుకుని వెళ్ళింది. అణు ఆయుధాలు కలిగిన ఈ రెండు దేశాలు ఒకదానికొకటి ఎదురెదురుగా నిలబడడం వల్ల ప్రపంచ దేశాలు కూడా భయపడుతూ ఉంటాయి. కానీ అసలు ఈ శత్రుత్వం ఎలా ఏర్పడింది? ఎందుకు ఒకప్పుడు ఒకే దేశంగా ఉన్న ఇండియా మరియు పాకిస్తాన్లు ఈరోజు బద్ధ శత్రువులుగా మారిపోయాయి? ఈ కథ వెనుక బ్రిటిష్ వాళ్ళ కుట్ర ఉందా, లేక రాజకీయ నాయకుల నిర్ణయాల వల్ల ఇలా జరిగిందా? ఈరోజు ఈ వీడియోలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వం వెనుక అసలు చరిత్ర ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. అది 1900 సంవత్సరాల ముందు వరకు కూడా ఇండియా మొత్తం బ్రిటిష్ పాలనలోనే ఉండేది. అప్పుడు హిందువులు మరియు ముస్లింలు కలిసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతూ ఉండేవారు. అది చూసిన బ్రిటిష్ ప్రభుత్వం ఒక విషయం అర్థం చేసుకుంది. ఇండియన్స్ అందరూ ఒక్కడిగా ఉంటే తమ పాలన ఎక్కువ కాలం కొనసాగుతుందని వాళ్ళకి భయం వేసింది. అందుకే బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రమాదకరమైన ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టారు. ఆ ప్లాన్ ఏంటంటే, ఆ ప్లాన్ పేరు డివైడ్ అండ్ రూల్. అంటే ప్రజల మధ్య విభేదాలు సృష్టించి వారిని విడగొట్టి పాలించడం. మొదట్లో హిందువులు మరియు ముస్లింల మధ్య అంత పెద్ద శత్రుత్వం లేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు మెల్లగా మతాల మధ్య రాజకీయ విభజన చేయడం మొదలుపెట్టారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1757 ప్లాసీ యుద్ధంలో బెంగాల్ను స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి వారు హిందూ ముస్లింల మధ్య విభేదాలను సృష్టించడం ప్రారంభించారు. బ్రిటిష్ వారు ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారంటే, ఒకటి, వారు ముస్లింలను గత పాలకులుగా, హిందువులను ప్రస్తుత సహకారులుగా చిత్రీకరించారు. 2, 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను 2 భాగాలుగా విభజించాడు. 1, తూర్పు బెంగాల్, ఇందులో ముస్లిమ్స్ మెజార్టీ ఎక్కువ. 2, పశ్చిమ బెంగాల్, ఇందులో హిందువుల మెజార్టీ ఎక్కువ. 3, ప్రత్యేక వ్యవస్థను కూడా ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం ముస్లింలు తమ మతస్థులు మాత్రమే ఓటు వేయగలరు. 4, హిందువులకు వేదాలు, భగవద్గీత నొక్కి చెప్పేవారు మరియు ముస్లింలకు ఖురాన్, హదీస్లను నొక్కి చెప్పేవారు. వారు హిందువులు ఇలా, ముస్లింలు ఇలా అనే డిఫరెన్స్ను పెంచేశారు. దీని ఫలితంగా 1906లో ముస్లింల కోసం ప్రత్యేకంగా ముస్లిం లీగ్ అనే పార్టీ ఏర్పడింది. ఆ తర్వాత రాజకీయాల్లో మత ప్రభావం ఇంకా ఎక్కువైంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ మొత్తం భారతదేశం ఒక్కడిగా ఉండాలని కోరుకుంటుంది. కానీ ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ అలీ జిన్నా మాత్రం వేరే దేశం కావాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. 2 జాతుల సిద్ధాంతం అని పిలిచాడు. ఆయన ప్రకారం హిందువులు మరియు ముస్లింలు 2 వేరువేరు జాతులు. వారి మతం, సంస్కృతి, సాహిత్యం, ఆహారపు అలవాట్లు, పెళ్లి సాంప్రదాయాలు అన్నీ భిన్నంగా ఉన్నాయి. వారు కలిసి ఒకే దేశంలో ప్రశాంతంగా జీవించలేరు. ఈ ఆలోచనని 2 నేషన్ థియరీ అని పిలుస్తారు. అదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం కూడా జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఆర్థికంగా మరియు రాజకీయంగా బలహీనపడిపోయారు. ఇండియాలో స్వాతంత్రం ఉద్యమం కూడా చాలా బలంగా మారింది. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాను వదిలి వెళ్ళాలని నిర్ణయించుకుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ముందు దేశాన్ని 2 భాగాలుగా విభజించాలని నిర్ణయించుకున్నారు. ఒకటి ఇండియాగా, మరొకటి పాకిస్తాన్గా. దీనికి ఇవ్వబడిన సమయం కేవలం 5 వారాలు. ఇంత భారీ దేశాన్ని విభజించడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. కానీ బ్రిటిష్ వారు అందుకు ఆసక్తిగా లేరు. వారు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. 1947లో ఆగస్టు నెలలో ప్రపంచ చరిత్రలోనే అత్యంత భయంకరమైన విభజన జరిగింది. విభజన ప్రకటించిన వెంటనే ఊహించలేని విధ్వంసం కూడా జరిగింది. హిందువులు మరియు సిక్కులు భారత్లోకి, ముస్లింలు పాకిస్తాన్లోకి ప్రవేశించారు. అదే సమయంలో 5 నుంచి 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 75,000 మంది స్త్రీలు అపహరించబడ్డారు. కోల్కతా, లాహోర్, ఢిల్లీ నగరాలు రక్తంతో తడిసిపోయాయి. అప్పటి నుంచి ఈ 2 దేశాల మధ్య ద్వేషం మరింత పెరిగింది. కానీ ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య అసలు పెద్ద సమస్య ఇంకా మిగిలే ఉంది. అదే కాశ్మీర్. బ్రిటిష్ పాలనలో 2 రకాల ప్రాంతాలు ఉండేవి. నేరుగా బ్రిటిష్ పాలనలో ఉన్న
ప్రావిన్సులు అవి ఏంటంటే పంజాబ్, బెంగాల్, మద్రాస్ వంటివి. మరియు స్థానిక రాజులు పాలించే సంస్థానాలు 561 చిన్న పెద్ద రాజ్యాలు. అందులో కాశ్మీర్ కూడా అలాంటి సంస్థానానికి చెందింది. ఈ సంస్థానాలకు స్వతంత్ర నిర్ణయం తీసుకునే హక్కు ఉండేది. భారత్లో చేరాలా లేదా పాకిస్తాన్లో చేరాలా లేదా పూర్తిగా స్వతంత్రంగా ఉండాలనేది వాళ్ళ ఇష్టం. 1947 సమయంలో కాశ్మీర్ ఒక రాజ్యంగా ఉండేది. అక్కడ మహారాజా హరిసింగ్ పాలన కొనసాగుతూ ఉండేది. కానీ కాశ్మీర్ ప్రజల్లో ఎక్కువ మంది అంటే 77% ముస్లిమ్సే ఉన్నప్పటికీ రాజు మాత్రం హిందువు. ఆయన డోగ్రా వంశస్థుడు. కురుక్షేత్ర ప్రాంతం నుంచి వచ్చిన రాజపుత్రుడు. ఇండియా మరియు పాకిస్తాన్లో రెండూ కూడా కాశ్మీర్ని తమ దేశంలో కలుపుకోవాలని కోరుకుంటున్నాయి. హరిసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆగస్టు 15 వచ్చింది, సెప్టెంబర్ వచ్చింది, అక్టోబర్ వచ్చింది, ఇంకా ఆయన నిర్ణయం తీసుకోలేదు. అక్టోబర్ 20, 1947 సీరియల్ నెంబర్ 1 పాకిస్తాన్ సైన్యం మేజర్ జనరల్ అక్బర్ ఖాన్ ఒక ప్రణాళిక రూపొందించాడు. ఆ ప్రణాళిక పేరు ఆపరేషన్ గుల్మర్గ్. దీని ప్రకారం సాధారణ దుస్తుల్లో ఉన్న పాకిస్తాన్ సైనికులు పష్తూన్ తెగల వ్యక్తులు మసూద్, వజీర్, అఫ్రీది తెగలు ఈ వేషంలో కాశ్మీర్లోకి ప్రవేశించాలి. ఇలా చేయడం వల్ల యుద్ధం అనే ఆరోపణ రాదు. వీటిని రజాకారులు అంటారు. పాకిస్తాన్ వైపు నుంచి గిరిజన దళాలు కాశ్మీర్ మీద దాడి చేశాయి, గ్రామాలను ఆక్రమించడం మొదలుపెట్టాయి. అప్పుడు భయపడిన హరిసింగ్ ఇండియా సహాయం కోరాడు. ఆయన భారత ప్రభుత్వానికి సందేశం పంపాడు, నేను అధికారికంగా కాశ్మీర్ను భారత్లో విలీనం చేస్తాను, వెంటనే సహాయం పంపండి అని. ఇది విన్న వెంటనే భారత సైన్యాన్ని కాశ్మీర్లోకి పంపింది. అక్టోబర్ 27న భారత సైనికులు శ్రీనగర్ చేరుకున్నారు. దాంతో హరిసింగ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ పైన సంతకం చేశాడు. అలా అధికారికంగా ఇండియాలో కలిసింది కాశ్మీర్. కానీ పాకిస్తాన్కి అది నచ్చలేదు. దాంతో 1947 అక్టోబర్లో మొదటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో భారత్ జవాన్లు 1500 మంది వీరమరణం పొందారు. అలా పాకిస్తాన్లో 2600 మంది సైనికులు మరణించారు. సాధారణ ప్రజలు 20,000 నుండి 50,000 మంది మరణించారు. ఈ యుద్ధం ముగిసిన 17 సంవత్సరాలకు మళ్ళీ 1967లో రెండో యుద్ధం వచ్చింది. ఆ తర్వాత 1971లో మూడో యుద్ధం వచ్చింది. ఈ మూడో యుద్ధంలో బంగ్లాదేశ్ ఏర్పడింది. 1999లో కార్గిల్లో మరో యుద్ధం జరిగింది. కానీ ఈనాటికి కాశ్మీర్ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఎందుకు పరిష్కారం కాలేదు? ఎందుకు ఇప్పటికీ ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.